హాయ్ అండి. ఈరోజు నేను సేమియాతో చక్కెర పొంగల్ చేస్తున్నాను. ఒకసారి ఎలా చేద్దామో చూద్దాం. 2 స్పూన్స్ ఆయిల్, నెయ్యి కొంచెం వేడెక్కింది. దీనిలో ఎండు కొబ్బరి, జీడిపప్పు, పుచ్చపప్పు, కిస్మిస్ ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఇట్లా వేగిపోయినాయి. ఇలా వేగితే చాలు. స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి తీసుకుందాం. సేమ్ పాన్లో 2 స్పూన్స్ పెసరపప్పు నానబెట్టాను. ఇది కొంచెంగా ఫ్రై చేసుకుందాం. వేగిపోయింది. ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. పెసరపప్పు బాగా ఉడకాలి, ఉడికించుకుందాం. పెసరపప్పు ఉడికేలోపు సేమియా ఉడకబెట్టడానికి కొంచెం వాటర్ పెట్టాను. సేమియా కూడా ఉడకబెట్టుకుందాం. ఆయిల్ అయినాయి. ఈ కప్పుతో నేను సేమియా తీసుకున్నాను. దీనికి 2 స్పూన్స్ పెసరపప్పు తీసుకున్నాను. సేమియా బాయిల్ అయిపోయింది. దీన్ని వడగట్టుకుందాం. పెసరపప్పు కూడా బాయిల్ అయిపోయింది. ఇది కూడా ఒక బౌల్లో తీసుకుంటున్నాను. పెసరపప్పులో ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా కూడా నేను స్ట్రెయిన్ చేసేసాను. సేమియా కూడా దీనిలో కలుపుకుందాం. బెల్లం పాకం వేస్తున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బెల్లం కరిగించి బాటిల్లో పోసి పెట్టుకుంటాను నేను ఫ్రిడ్జ్లో అని. అది యూజ్ చేస్తున్నాను. 2 మినిట్స్ బెల్లం పాకంలో ఉడకబెట్టుకుందాము. నేను ఒక 2 స్పూన్స్ మళ్ళీ నెయ్యి కూడా వేస్తున్నాను. చక్కెర పొంగల్ అంటే నెయ్యి కారుతూ ఉండాలి. అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్లో వేసిన నెయ్యి కూడా అలాగే ఉంది. నేను అది కూడా పైన గార్నిష్ చేస్తాను. 2 యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. ఇది దగ్గర పడిపోయింది పాకం. ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ దీనిలో యాడ్ చేస్తున్నాను. చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. ఇందులో నేను పచ్చకర్పూరం అంటారు దీన్ని. ఇది కొంచెం నలిపేసి దీనిలో వేస్తున్నాను. స్టవ్ కట్టేస్తున్నాను. చాలా చిన్నది వేసుకోవాలి, ఎక్కువైనా కూడా టేస్ట్ బాగోదు. సేమియా చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. ఒకసారి చేసి చూడండి. థ్యాంక్ యూ.